ఆయన చేస్తున్నాడు బాగా. ఈయన ఇప్పుడు లోకేష్ గారు చేస్తున్నాడు, చంద్రబాబు చేస్తున్నాడు, మొత్తం చేస్తున్నారు బాగానే, చేయట్లేదు కాదుగా. ఆ కూటమి మంచిది కాదు, ఇది మంచిదే, మేము మంచి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నా తప్పు ఎక్కడ జరిగిందా నువ్వు చూసుకోవాలి. ఎక్కడ జరిగిందా ప్రభుత్వంలో నేను ఎందుకు పడిపోయానా చూసుకోవాలి. వాళ్ళు వీళ్ళు కూడా చూసుకోవాలి. ఇప్పుడు కొడాల నాన్నగారు మాట్లాడుతున్నామంటే ఆయనకేదో తెలియక మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తెలిసిన వాడితో రాజకీయంగా మాట్లాడు. ఒక మంత్రి అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఒకప్పుడు, అది ఇదని మీటింగ్లో ఉండాలని చెప్పి. ఇవాళ అట్టున్నాడు, ధర్మబద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే న్యాయబద్ధంగా వీళ్ళమ్మడి తిరుగుతున్నారు, వాళ్ళమ్మడి తిరుగుతున్నారు, ఎవరు కష్టమంతా పోతున్నారు, అన్నాను పోతున్నారు. అలానే ఇప్పుడు లోకేష్ గారు ఉన్నాడు, నిద్రపోని తిరుగుతున్నాడు ఐటీగా. ఎంత వస్తారు చూడు. గూగుల్ కంపెనీ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎక్కడ? కర్ణాటక ఉంది, వాళ్ళు ఏడుతున్నారు, తమిళనాడు ఏడుతున్నారు. ఇక్కడ గూగుల్ ఏముంది? ఇక్కడికి వచ్చేది విశాఖపట్నం. ఇక పండగ ఆడాక మొత్తం వస్తాయి. ఇప్పుడు రావాలంటే ఎట్లా వస్తాయి? ఇప్పుడు అన్నీ రావాలంటే మేము వరేసామండి, పంట వేసాం, అదే 3 నెలలు 4 నెలలకు వస్తాయి. ఇప్పుడు పండాలని కరదొడ్డినా రాదు, పెండుకునే రాదు, మంత్రాలు రాదు. దాని టయానికి వచ్చేది కంకులు వేస్తుంది, టయానికి కోసుకుంటాం, దాన్ని పండిస్తాం, బిడ్డలకు పోస్తుంటాం. అదే కదా. అందుకే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వచ్చిన చేయండి ఎలా చేస్తాం? ఇప్పుడు ఉంది. ఇప్పుడు రాజధాని మొదలుపెట్టాడు, అయిద్దండి. అది ఇప్పుడు అయిద్దా? రాజధాని అంటే మామూలుగా 10 ఏళ్ళు పట్టిద్దో 10 ఏళ్ళు పట్టిద్దో చేసుకుంటూ వస్తున్నాడు. ఎంతమంది దోకొట్టాలి? ఇప్పుడు ఆ రైతులు ఉన్నారు, వాళ్ళ పాపం దోకొట్టయింది. వచ్చి రాగానే మళ్ళీ వీళ్ళు ఏమైనా చేసింది ఏమన్నా, వీళ్ళు చేయలేదు, మళ్ళీ అయిపోయింది. మళ్ళీ రైతులు మొదలుపెట్టాడు. వాళ్ళని చూడాలా, ఏళ్ళని చూడాలా? ఇంట్లో ఒక కోడలు ఉందంటే భర్తని, పిల్లల్ని, అత్తని, మామని, మరిదిని ఇంతమందిని చూసుకోవాలి కోడలంటే. అది సమర్థురాలు. అందుకని నాకేందా దాని దూరం అది పోయింది, ఈ దూరం పోయిందంటే అట్లా కాదు. ప్రభుత్వం అంటే ఎప్పుడైనా సరే న్యాయబద్ధంగా చూసుకోవాలి. ఎట్లా కూర్చుని న్యాయబద్ధంగా అంటున్నారు బాబా, ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగానే లేదని కదా వాళ్ళు అంటారు. ఇదిగో ఒక ఊరు అన్నాక ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ మంచి వాళ్ళు ఉండరు, దేవుని తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. హిందువుల్లో దేవుని తిట్టాడు, చర్చిలు తిట్టేవాళ్ళు ఉంటారు, దేవుని తిట్టేవాళ్ళు ఉంటారు. నాస్తికులు 4 ఉంటే 40 మంది భక్తులు ఉంటారు. ఈ 4 కోసం మన బలికంగా ఏదైనా సరే ధర్మబోధం ఏంటంటే 10 మంది బతకడానికి ఒకటి నా పక్కన పెట్టండి అన్నారు. 10 మంది బతకాలు చచ్చిపోతారని అట్లా వాళ్ళు చేస్తున్నారుగా. మంచి ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద కచ్చి కట్టుకుంటే వీళ్ళు ఎవరు రోడ్ల మీద తిరగరు, వద్దు అంటున్నాడు. కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు మనకు కొట్టినా కూడా, వ్యవసాయపడి కొట్టినా కూడా వద్దు, మీకు కొడితే మళ్ళీ ఏం కాదు అని పంపిస్తున్నారు. కొడితే మళ్ళీ ఊరుకుంటున్నాం. వాళ్ళకి ఏముంది? ఇప్పుడు కలిసిమెలిసి తిరుగుతున్నారు ఊళ్ళల్లో. ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు మా ఊరు ఉంది, మా ఊరు మొత్తం తెలుగుదేశం, ఒక వైసీపీ ఉంది, ఎవరు లేడు, అందరూ తెలుగుదేశమే. పల్లె గిల్లు అందరూ, ఎందుకంటే మా బాగున్నాయి అని అన్నారు. వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కలిశారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇదిగోండి అని అందరూ బాగా కలిసింది అన్నలమ్మల. మాకేంటంటే ఒక ఊరు నీళ్ళు వచ్చారు, నీళ్ళు అవుతున్నాం. మాకెందుకు 2 పార్టీలు? మంచిద్దరితో ఉదాహరణ ఉంటాం, అందరూ అన్నదమ్ములో ఉన్నాం. ఓ నాయుడు ఏంది, లేబర్ ఏంది, మాదిగైంది, మాలకేంది, కమ్మైంది, అన్నీ కలిసి ఉంటాం. మొగుళ్ళు వాళ్ళం. ఎవడో పౌరుగులో నుంచి వచ్చాడు కాబట్టి వాడి మీద జెండా ఎత్తాం, వాడిని రానియం. ఈ 4 రోజులు, ఈ తుఫాను జరుగుతున్న ఈ 4 రోజులు చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ అంటే ఒక కంప్యూటర్ ముందర కూర్చొని షో చేశాడు తప్పితే ఆయన ఏం మంచి చేసింది లేదంటున్నారు కదా. తెల్లవారు నిద్రపోలా అంటే నేను చూడటం కాదు, చూస్తున్నావు. తెల్లవారు నిద్ర కంప్యూటర్ల ముందు చూస్తున్నారు, వాటి ముందు కూర్చొని లోకేష్ నిద్రపోలా, పవన్ కళ్యాణ్ నిద్రపోలా. వాళ్ళు నిద్రపోవడం చూసి ఎక్కడెక్కడని మొత్తం 10,000 కంప్యూటర్లు పెట్టుకుని చూసుకుని ఎక్కడ జరిగిందా, గోదావరి జిల్లా ఆడతారు, ఏడాది జరిగిందా, ఉప్పలపడాడా, ఇన్ని చూసుకుంటున్నారు. ఎక్కడెక్కడ అందరికీ చెప్పాడు, కలెక్టర్లు చెప్పాడు, ఎంఆర్ఓలు చెప్పాడు, మొత్తం అప్రమత్తం ఉండే. ఎక్కడ ఇంత నష్టం జరగల, అంతలో తుఫాను నష్టం జరగల. ఎవరైనా చచ్చిపోయారా? ఎవడో పోతుంది రాలి. ఇప్పుడు ఒకటండి, రోజు మొత్తం మీద 5,000 మంది జనాభా, 5,000 మంది జనాభాలో చచ్చిపోతారు, ఎవడో ఒకటి పోతాడు. అదే 5 కోట్ల మంది జనాభాలో 10 మంది పోతారు, పుడుతుంటారు 10 మంది. అది కాదు, దాడెవడు తెచ్చిందానికి ఎక్కడ ఏం లాలా, బ్రహ్మాండంగా ఉంది. పంటలు పోయినాయి అంటున్నారు, పడిపోయినాయి, మాయి పడిపోయినాయి, పరిహారం ఇస్తా ఉంటున్నారు. చూడాలి. ఇప్పుడు గట్టి అంటే రక్తం రావాలి కదా, అయ్యేది కాదు, ఇది మన ఇంట్లోది కాదుగా, మెదగా ఇస్తూ ఉంటారు. పోయినసారి పోయింది మా ఊరు గట్టి ఇచ్చారు, మా ఊరికి ఎకరం 10 ఏళ్ళ కాడికి ఇచ్చారు, పడిపోయి 10 ఏళ్ళ కాడికి ఇచ్చారు. ఇంకేమి ఇస్తారు ఇక ఎమ్మడపడి అట్ట. ఇప్పుడు దానికి కూడా ఆగాలి. ఇవాళ పోయింది మాది, వాడు ఏమిచ్చాడు చెప్పు అంటే మీరు అని తిరిగారండి. ఇప్పుడు ఉన్నాడు జగన్ గారు ఉన్నాడు, జగన్ గారు ఏమన్నా వచ్చి ఇప్పుడు ఆ విలేజ్ మీద తిరగాలిగా, ఉండాలిగా, చూడాలిగా. ఇప్పుడు ఎవరైనా సరే పెద్ద వాళ్ళు, మంత్రులు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూడాలి. ఏంటంటే ఇదేం తిరగండి మీరు, కాదంట్లో పార్టీ పక్కన పెడదాం, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఇప్పుడు ఈ పార్టీలో ఇటు ఉంటాడు, ఇప్పుడు రేపు నాడు పోవచ్చు, ఇదేం కాదుగా. ఇవాళ వైసీపీ పార్టీలో మా ఊరికి వచ్చారు, మొత్తం మా ఊరు పక్కన మొత్తం వచ్చారు, అందరూ వైసీపీ. ఇది తెలుగుదేశం అందరూ, వైసీపీ కాదు, టీడీపీలోకి వచ్చేసారు. ఏంటంటే బాగుంది, ఇంతకంటే బాగుండాలి మాకేంటి అని వచ్చి. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, సంక్షేమ పథకాలే ఇవ్వట్లేదు అంటే మీరు బాగుందని ఎలా చెబుతున్నారు? సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదంటే ఇస్తున్నారు, ఇంకేం ఇస్తారు? ఇవ్వట్లేదంటే ఇప్పుడు మా ఊరు ఉందండి, కట్టలు ఉన్నాయి, మా ఊళ్ళో రోడ్లు కావాలి, మా శాలకాడి కంటే అవ్వగా. రైతునాడు బురదన పోవాలండి, అయ్యేటప్పుడు వస్తాయి. ఒకప్పుడు ఈ రోడ్డు ఉంది 3 గజాల రోడ్డు, ఇవాళ 10 గజాల రోడ్డు అయింది, అవుతాయి. మరి ఇవాళ రోడ్లు చూడండి ఎట్లుండయో, ఎక్కడ పడ్డా కూడా దివ్యంగా అయిపోతుంది. అక్కడ మనకి గోదావరి జిల్లాలో
ఒక బండి లారీ పోతే హౌజింగ్ పోతే ఆడికి వచ్చి ఏడిచాడు మా డ్రైవర్ కూడా హౌజింగ్ ఇరిగిపోయింది బాబాయ్ అని ఎడుతున్నాడు. ఎందుకంటే గుంతలు జల్లం రావులపల్లి ఇరిగిపోయిందంట. ఎక్కడికొచ్చాడు డబ్బుల్లో పోయి గుంతల్లో పడి ఆడు బాటం కిరాయిలు మాకున్నారు. ఇవాళ రోడ్లు ఎట్టండి కళ్ళు మూసుకుపోతున్నారు. అట్లా ఉంది ప్రభుత్వం. మనం ఆయన బాగలేదు ఈయన బాగలేదు. ఆయన ఇప్పుడు జగన్ గారు మంచిని కాదు చెడుని కాదు. ఏంటంటే అతనికి వాళ్ళ తండ్రి గారు ఉన్నారు, వాడు బాగా చేశారు. ఆ రాజకీయం వాళ్ళకి అబ్బలు ఆయనకి ఈయనకి తెలియదు. పక్కలాలను పట్టుకుని నడిచాడు. పక్కలాలను పట్టుకుని వీళ్ళని పట్టుకుని ఎవడు పోడితే వాడికి కత్తేది ఇయటం చేయటం పోయినాడు. అది కాదు. ఏంటంటే మనం ఆలోచించుకోవాలి, చూసుకుని ఏందని రాజకీయం తెలిసినాడు. వీళ్ళు కత్తి అనుభవం తక్కువ, అనుభవం కావాలి చాలా ఉండాలి. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. ఆయన చూడు కూటమి జరిగింది. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, ముందుకు వెళ్ళాలి. ముగ్గురు ఉంది కూటమిగా బాగానే చేస్తున్నారు. కేంద్రం నుంచి డబ్బులు చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు. ఇంకేం చేస్తారు? ఇంక చేయలేదు ఇంకేం చేయలే. రైతులనే మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి గిట్టుబాటు ధర లేకుండా పోతుంది రాష్ట్రంలో. ఎక్కడ రైతులు నాశనం అయిపోయారంటున్నారు. ధర కాకుండా పోతుందంటే ఆయన ఏమన్నా గిట్టుబాటు ధర లేకుండా ఇక్కడ నుంచి ఏమన్నా అమెరికా ఎక్స్పోర్ట్లు ఆయన ఏం చేయట్లా. అంతకుముందు ఉండి ఇప్పుడు లేడంటలా. పంట ఎక్కువ పండుతుందండి. ఇవాళ ఏంది, ఇవాళ 3-4 లక్షల ఎకరం ఉంది. తెలంగాణ కానీ ఎక్కడ 4 లక్షల ఎకరం వడ్డీ ఎక్కువ పడింది. మరి వడ్డీ అమ్ముతి అమ్మవు కదా. పోయినసారి ఎప్పుడు ఖచ్చితంగా అమ్మినాయి 14 రాదుగా. అప్పుడు చంద్రబాబు టైంలో 3 బస్తాల మినువులు ఇత్తనాలకి 3 బస్తాలు ₹1,00,000 అమ్మాడు రైతు. ఇత్తనాలకి అమ్మాడు. రావుగా అంట. మరి అది ఇప్పుడు ఆ రేటు రావాలి 14 పెరగటమే ఉండదు కదా. అది చేసేది చేస్తున్నారండి. ఎంతకంటే చేయలేరు. ఇప్పుడు నేననే కాదు, జగన్ గారికి 150 సీట్లు పైన వచ్చినాయి. వాళ్ళు మంచి చేసాము, మాకు 170 సీట్లు వస్తాయి అంటున్నారు. అయినప్పుడు మరి ఆ 11 సీట్లు పడిపోవడం కారణం ఏంటంటే నువ్వు నెవరేసుకో వెనమాల ఎందుకు పడిపోయినాయి ఇక వాళ్ళని తీసేయి. నేను చంద్రబాబు నాయుడు మీద 10 సీట్లు వస్తే నేను ఇన్ని సీట్లు నాకు వచ్చింది, నా అభిమానం మీద నేనేదో మేలు చేస్తాను, మంచి చేస్తాను, నా రాజకీయం బాగుంటుందని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు మరి అదున్నప్పుడు మరి ఆయన ఇన్ని సీట్లు ఎందుకు పోయినాయని వెనక్కి తిరగాలి. ఇప్పటికీ ఆ మిషన్లు మోసం చేసి నన్ను ప్రజలు కాదంటున్నాడు కదా. అండి ఒకటండి, అంతకుముందు ఇప్పటి నుంచో మిషన్లు ఉన్నాయి. ప్రజలు కాదు మోసం చేసింది. అంతకుముందు చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఏ మిషన్లు అయ్యే మిషన్లుగా. మరి అవి మిషన్లు బాగు చేయలేదా? ఆయన అంటాం అది తప్పు కదేది అంటే ఓడిపోయినాడల్లా నేను కాలు దారి పడిపోయేందుకో ఓడిపోయినాడు, కాలు దారిపోతాడు పడేసేవాడు అనేవాడు. కాలు దారిపోయిన పక్కన ఇసుకలో అట్లా అది పడేసేవాడు అన్నాడు. అది కాదు, ఇది ప్రజల నాడి. ఇలా అమెరికా అయినా స్టెంట్ అయినా ఎవరైనా సరే ఆయన మీద ఎదురుకొచ్చింది టంపేదా వచ్చేసరి నేను రానంటున్నాడు ఆయన. ఏముందంటే ఇప్పుడు ఉన్నప్పుడు మంచి చేస్తున్నాను అనుకో ఆయనే కావాలంటాడు. ఉదాహరణకి మా ఊరు ప్రెసిడెంట్ ఆ అబ్బాయి ఉప్పర్లు అతను ఎస్టీలు 2 సార్లు ప్రెసిడెంట్ గెలిచాడు. ఎందుకంటే మంచివాడు, అందరితో ఉంటాడు. మా ఊరు ట్యాంకులు గడిగాడు దిగి పాలేరికి మళ్ళీ కడిగాడు తిప్పుతున్నాడు. పోయిన అంతకుముందు అయితే ఆయనే గాబులు గడిగాడు తిరుగుతున్నాడు. ప్రెసిడెంట్గా అనుకోరు. ఇంతవరకు కొంపేసుకోవాలా పూరిగుడిచలో ఉన్నాడండి. మరి మంచివాడు మళ్ళీ వేస్తా ఉంటున్నారు. ఎందుకండి నేను బాగోపోయినా అందరూ బాగుండాలని అన్నీ చూసుకుని చెప్తున్నాడు మా ఊరు ప్రెసిడెంట్. మరి అలాంటి వాడు కావాలి కదా. అట్లా మంచి ఉంటే అందరూ వేస్తారు. నీ కడుపులో ఉందనుకో నేను ఊహే అంటే అవతల పోయినా ఓటు తెప్పించేస్తాం. ఆయన అంటుంది ఏంటంటే ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనే అంటున్నాడు. 29 అధికారం అనేది 2.0 చూపిస్తాను నేను అంటున్నాడు కదా. ఆయన ఊహ ఉంటుంది. ఇప్పుడు ప్లేయర్లు కూడా కబడ్డీ ప్లేయర్లు కూడా ఎవడు పతాడు నేను వచ్చేసరికి గెలుస్తానంటాడు. గెలవాలంటే టీంలో ఇప్పుడు కెప్టెన్ మంచివాడు కావాలి కదా. కెప్టెన్ మంచివాడు అయితే గెలుస్తాడు. నువ్వు ఒక్కడో వీరుడు అది కాదుగా. అలా జరుగుతుంది. ఏమో ఆయన వస్తాడేమో మనం ఇప్పుడు వచ్చేస్తామని మాకు అనవసరం. వస్తాడో రాదో ఆయన బాధ అనుకుంటుంది. పరిపాలన మాత్రం ఇది బాగానే ఉంది. తర్వాత మాకు నచ్చింది ఏంటంటే రాజశేఖర రెడ్డి పరిపాలన, ఎన్టీ రామారావు పరిపాలన నచ్చింది, చంద్రబాబు పరిపాలన నచ్చింది. కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, బాగుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరిని గెలిచినా కూడా ఎవరో ఉంటారండి. ఇప్పుడు ఉండకుండా ఉండరుగా చేసింది అలా ఉంటుంది. అందుకని వాళ్ళ గురించి వాడేవడన్నా ఈడేవడన్నాడే మాకు అనవసరము. అది వాళ్ళు రేపు పొద్దున ఈయన మా అప్పుడు బాగుందంటే వచ్చారంటే బాగా చేస్తే వస్తాడేమన్నా బాగా చేయాలిగా. వీళ్ళకంటే మెచ్చి చేయాలిగా. అది ఓకే చెప్తారు. ఏముంది చంద్రబాబు నాయుడు నెంబర్ 1 చేస్తాడు రాష్ట్రాన్ని. ఏంటంటే ఒక మామూలుగా చెప్పుకోకూడదక అట్ట చేస్తాడు. ఇప్పుడు ఆ రాజధాని చూడండి అట్ట చేస్తున్నారు. మామూలుగా రోడ్లు చూస్తే ఆ దగ్గర దాటాలంటే 100 మీటర్లు అంటే రోడ్డు ఏంది ఎంత రోడ్డు మేము అనుకున్నాం. ఏమన్నా పిచ్చి పెట్టారంత రోడ్డు ఉన్నాం. మరి ఆ రేపు భవిష్యత్తులో కావాలి కదా. ఎక్కడికక్కడ ఎన్నర రోడ్లు అసలు రోడ్డు పోటానికి అన్నాడు. వాళ్ళు అన్నారు మేము మాకెందుకు ఆ రాజధాని మాకు అంటారు వీళ్ళు. మాకు రాజధాని ఎందుకు ఇక్కడ లేకపోతే అక్కడ రాజధాని అవుతున్నాడు. నీకోసం కదరా బాబు. నీ పిల్లాడు చదువుకుంటే వాళ్ళు పోతారు. నువ్వు ఈ మట్టిపోలే ఉండవు. నీ కొడుకులు మట్టిపోలే వాడు చదువుకున్నావు అనుకో అక్కడ తిరుగుతాడు విమానాల్లో. ఎవడు తిరగలా. ఇలా 1/2 ఎకరం అమ్ముకున్నారు. అమెరికాలో ఉన్నారు. సంపాద్యాలు 10 ఎకరాలు కొన్నాడు. వాడు 1/2 ఎకరం పంపిస్తే 10 ఎకరాలు కొన్న అంత తండ్రికి వేసాడు. ఇలా బ్రహ్మాండం మొత్తం తండ్రి. మరి అవును ఆడ ఎమ్మరికి ఎందుకు పంపాలి? నా 1/2 ఎకరం అమ్మనంటే అమ్మాలి, పెట్టాలి, వాడిని చదివియాలి. ఆ పిల్లల కోసం రాజధానులన్నీ నీకోసం నా కోసం కాదు.